మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చ్ 16-17 హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నాని యాదవ్, సన్ రైజ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్. ఐఎమ్ మ్యాథమెటిక్స్ ఫ్యాకల్టీ. మరి తెలుగు రాష్ట్రాలలో, మన తెలంగాణలోనైనా ఆంధ్రప్రదేశ్లోనైనా టీచర్ ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ రావడం జరిగిన విషయం మీ అందరికీ తెలిసిన విషయమే. మరి మన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వము రాగానే వెంటనే మేనిఫెస్టోల ప్రకారంగా మరి ఒక మెగా డిఎస్సి అంటూ మనకు 20,000, దాదాపుగా 20 నుంచి 25,000 పోస్టులు వేస్తామంటూ 11,000 పోస్టులు వేయడం జరిగింది. మరి ఆ 11,000 వేసిన పోస్టులకు కూడా చాలామంది నిరుద్యోగులు కూడా మాకు టెట్ కావాలి, మరి ఆ టెట్ ఎందుకు, అసలు టెట్ ఎందుకు అడుగుతున్నారు ఈ ప్రజలు అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి డిఎస్సి ఆస్పిరెంట్స్ అంటే డిఈడి బిఈడి కంప్లీట్ చేసుకున్న ప్రతి విద్యార్థి కూడా, మరి చాలామంది విద్యార్థులు కూడా మన దగ్గర టెట్, ఐ వాంట్ టు టెట్ సార్, టెట్ వేయండి, టెట్ వేయండి, టెట్ వేయండి అని ప్రతి ఒక్క విద్యార్థి కూడా అడగడం జరుగుతుంది. కాబట్టి మరి ఆ టెట్ ఎందుకు వేయాలి, అసలు డిఎస్సి కన్నా ముందు టెట్ ఎందుకు అవసరమా, అసలు ఎంత జనాభా ఉన్నారు ఈ టెట్ నోటిఫికేషన్ మరి వస్తే రాసేవారు ఎంతమంది, లబ్ధి పొందేవారు ఎంతమంది, మరి ఈ టెట్ ఎందుకు రావాలి, మరి ఈ టెట్ గురించి మనకున్న అనుభవాలు ఏంటి, అసలు టెట్ రావడానికి వేస్తే ఎంత లాభం, వేయకుంటే ఎంత నష్టం అనే దాని గురించి మీకు ఈ వీడియోలో మన సుమన్ టీవీలో క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మరి తెలంగాణ రాష్ట్రంలో మీ అందరి కోసం టెట్ నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. టెట్ నోటిఫికేషన్ని మీరు గమనించుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో టెట్ ఎందుకు వేయాలి, వేస్తే ఒకవేళ ఎంతమంది లబ్ధి పొందుతారు, ఆ వేయడం ద్వారా ఎంతమందికి ఉపయోగం ఉంటుంది, మరి ఆ ఉపయోగము మన తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది విద్యార్థులు మరి టెట్ రాస్తే డిఎస్సికి ఎలిజిబుల్ అయ్యే అవకాశం ఉంది, మరి దీని గురించి మీ అందరికీ మన తెలంగాణ రాష్ట్రంలో టెట్ ఎందుకు అవసరమో అడుగుతున్నారో ఒకసారి ఈ సుమన్ టీవీలో క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మన తెలంగాణ రాష్ట్రంలోని టిఎస్ టెట్, మరి టెట్ నోటిఫికేషన్ ఎందుకు అంటే గత ప్రభుత్వము గమనించినట్లయితే గత ప్రభుత్వము మనకు టెట్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అయితే ఇచ్చిన వెంటనే ఒక 45 రోజుల్లో ఎగ్జామ్ కండక్ట్ చేశారు. అంటే మనకు ఎగ్జాము 45 డేస్లో ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది. మరి ఆ 45 డేస్లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తే సిలబస్ చాలా ఉంటుంది, ప్లస్ అదేవిధంగా మరి చాలామంది లెర్నర్స్ ఉంటారు, మరి అప్పుడే మొదటిసారిగా టెట్ రాసిన వాళ్ళు ఉన్నారు, మరి వాళ్ళకి తక్కువ మార్కులు రావడము లేదా నాట్ క్వాలిఫైడ్ కావడము, సమయం తక్కువ ఉంది కాబట్టి కోచింగ్ సెంటర్లోకి వెళ్ళలేకపోయారు. ఎందుకంటే ఒక హెచ్జిటి తీసుకున్నట్టయితే 8th క్లాస్ వరకు చదవాలి టెట్కి. మరి 8th క్లాస్ వరకు చదవాలంటే ఖచ్చితంగా అతనికి మ్యాక్సిమము ఒక 60 to 75 డేస్ అన్న మినిమం రివిజన్ సిలబస్ పడుతుంది, రివిజన్ చేయడం అవసరం. అంటే 60 to 75 డేస్ రివిజన్ చేయాలి. మరి ఆ రివిజన్ చేయాలంటే మరి మనకు గత ప్రభుత్వం 45 డేస్లోనే ఎగ్జామ్ క్లోజ్ చేయడం జరిగింది, ప్లస్ మళ్ళీ ఇది వస్తుందని నమ్మకం కూడా లేదు. అయితే మనకు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మనకు మెయిన్ ఫెస్టివల్ ఇచ్చినప్పుడు కూడా చాలా సందర్భాలలో కూడా మన సీఎం రేవంత్ రెడ్డి సార్ గారు ఏమన్నంటే సంవత్సరానికి 2 సార్లు మేము టెట్ వేస్తాము అని అమ్మడం జరిగింది. అయితే జూన్ 6 డిసెంబర్ అన్నాడు, కానీ ఇప్పుడు మన దగ్గర మాత్రము డిఎస్సి నోటిఫికేషన్ రావడం జరిగింది 11,060 పోస్టులతోని, దాదాపుగా 11,060 పోస్టులతో మనకు తెలంగాణ రాష్ట్రంలో మనకు రావడం జరిగింది. మరి ఈ 11,060 పోస్టులతోని ఈ డిఎస్సి నోటిఫికేషన్కి గమనించినట్లయితే మరి ఈ డిఎస్సి నోటిఫికేషన్ ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ప్రతి ఒక్క ఆస్పిరెంట్ కూడా మన డిఎస్సిలో నేను ఒక భాగస్వామిగా, ఒక ఆస్పిరెంట్గా ఉండి ఒక ఉద్యోగం సాధించాలనే కసి ఉన్నది. అయితే మరి ఈ టెట్ రాయడం వల్ల ఏంటి యూజ్ అంటే డిఎస్సి ఎగ్జామ్ ఏం చేస్తారంటే
మనకు రెండు విధాలుగా విడగొడతారు. ఒకటి, నువ్వు డిఎస్సిలో వచ్చిన మార్క్స్ 80%, నీకు టెట్లో వచ్చిన మార్క్స్ 20% కలిపి రెండింటిని కలిపి 100%గా స్కోర్ చూస్తారు. అంటే టెట్ నోటిఫికేషన్లో టెట్లో వచ్చిన మార్కుల వెయిటేజ్ ఎంత? 20%. చాలామంది విద్యార్థులకు మరి టెట్లో తక్కువ మార్కులు తెచ్చుకున్నారు, చాలామంది క్వాలిఫై అయిన వారు ఉన్నారు, కానీ తక్కువ మార్కులు వచ్చినాయి. వాళ్ళకు కూడా అవసరమే. ఎందుకంటే టెట్ మరొకసారి ఫస్ట్ టైం రాసిన విద్యార్థులకు కొంచెం తక్కువ మార్కులు, ఎగ్జామ్ ప్యాటర్న్ తెలియకపోయి ఉంటుంది, ఎగ్జామ్ మొదటిసారిగా రాసి ఉంటారు వాళ్ళు. ఎందుకంటే డిఈడి బిఈడి మొదటగా అయిపోయి వెంటనే టెట్ రాసిరు, వారికి అనుభవం లేకపోవడం వల్ల కొంచెం తక్కువ మార్కులతో క్వాలిఫై అయిన వారు ఉంటారు. నెక్స్ట్ అదేవిధంగా మనం గమనించినట్లయితే ఇప్పుడు టెట్లో అప్పుడు కొన్ని రకరకాల ఉద్యోగాలు చేయడం, ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగాలు చేసుకొని మరి ఈ డిఎస్సి ఇప్పుడు రాదు కదా, ఎందుకంటే ఎన్నికలు వచ్చినాయి అనే ఉద్దేశంతోనే ఆ టెట్ నోటిఫికేషన్లో తక్కువ మంది ఎగ్జామ్ రాసుకోవడం జరిగింది. ఆ ఎగ్జామ్ రాసుకోవడం ద్వారా నాట్ క్వాలిఫైడ్, డైరెక్ట్ ఎగ్జామ్ రాయడం ద్వారా నాట్ క్వాలిఫైడ్ అవ్వడం జరిగింది చాలా మంది విద్యార్థులకు. మరి మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా మంది విద్యార్థులకు కూడా ఒక మెగా డిఎస్సి వస్తుంది ఖచ్చితంగా అని నమ్మకం వచ్చింది. వచ్చిన వెంటనే కూడా ఆ నమ్మకాన్ని పోగొట్టుకోకుండా మన కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి సార్ కూడా మనకు ఒక 11,000 పోస్టులతోని రిలీజ్ చేయడం జరిగింది డిఎస్సి. దయచేసి చెప్తున్నాను, ఖచ్చితంగా ఈ మన తెలంగాణ రాష్ట్రంలో ఈ డిఎస్సి ఎగ్జామ్ ముందు ఒక టెట్ అవసరం. ఎందుకంటే దాదాపుగా 4 లక్షల మంది విద్యార్థులు మనకు ఈ టెట్ నోటిఫికేషన్ కోసం వెయిటింగ్ చేస్తున్నారు. అంటే 4 లక్షల మంది విద్యార్థులు రేపు టెట్ నోటిఫికేషన్ వస్తే ఎగ్జామ్ రాయడానికి రెడీగా ఉన్నారు. సార్ మరి వీళ్ళు మేము రాసిన వాళ్ళు ఏంటి సార్, మరి రాసిన వాళ్ళ పరిస్థితి ఏంటి సార్ అంటే కొంతమంది నన్ను తిట్టుకోవచ్చు, ఆల్రెడీ టెట్ రాసి ఉన్నారా బాబు, ఎందుకురా ఈ టెట్ అని మీరు అనుకోవచ్చు. కానీ రాసి ఉన్న వాళ్ళలో కూడా ఒక 80% స్టూడెంట్స్కు తక్కువ మార్కులతోని క్వాలిఫై అయినారు. మరి ఆ తక్కువ మార్కులతోని క్వాలిఫై అయినారు కాబట్టి వాళ్ళు కూడా రేపు వేసే టెట్లో ఒక భాగస్వామ్యంలాగా అప్లై చేసుకొని మంచి మార్క్స్ తెచ్చుకొని రేపు డిఎస్సిలో వెయిటేజ్ 20% వెయిటేజ్ని ఎక్కువ వెయిటేజ్ పెంచుకోవడానికి, ఎందుకంటే 20% వెయిటేజ్ ఉంది కదా కాబట్టి మరి ఆ డిఎస్సిలో ఒక భాగస్వామి కావాలంటే ఈ టెట్ రాసుకుంటారు. మరి మన తెలంగాణ రాష్ట్రంలో లేక మరి మన తెలంగాణలో ఒక డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది. మరి ఈ డిఎస్సి నోటిఫికేషన్ మరి మిత్రులారా ఒకటి గమనించుకోండి, డిఈడి బిఈడి అంటే ఏంటిది? కేవలం మన తెలంగాణలో కాదు, ఒక టీచర్ ఉద్యోగానికి ఎలిజిబుల్ అవుతారు వాళ్ళు. నార్మల్గా జనరల్గా ఒక డిగ్రీ చదువు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 చదువుతారు. కానీ అదే ఒక డిఈడో బిఈడో చేసిన అభ్యర్థి ఖచ్చితంగా ఎన్ని సంవత్సరాలైనా వెయిట్ చేసి ఒక టీచర్ ఉద్యోగం సాధించాలి అని అనడం జరుగుతుంది. మరి ఆ టీచర్ ఉద్యోగం సాధించాలంటే రాక ఒక తెలంగాణలో మనకు ఒక డిఎస్సి వచ్చింది. మరి ఆ డిఎస్సిలో నేను ఒక భాగస్వామిని కావాలంటే ఖచ్చితంగా నాకు ఒక టెట్ నోటిఫికేషన్ అవసరం. మరి ఆ టెట్ నోటిఫికేషను అతి త్వరలో, వీలైనంత త్వరలో ఖచ్చితంగా మన తెలంగాణ రాష్ట్రంలో నోటిఫికేషన్ రావాల్సిందే 100%. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా మన సీఎం రేవంత్ రెడ్డి సార్కి మీరు ఈ కామెంట్ రాయండి. ఈ కామెంట్లన్నీ కూడా మీరు సోషల్ మీడియాలో తెలుస్తుంది. ఖచ్చితంగా మీరు రేపటి ఫ్యూచర్లో టెట్ నోటిఫికేషన్ వస్తుంది. కావలసినవి అన్నీ కూడా మీకు టెట్ నోటిఫికేషన్ రావాల్సిందే 100%. ఎందుకంటే తెలంగాణలో దాదాపుగా 4 లక్షల మంది టెట్ క్వాలిఫై కాని వారే ఉన్నారు. కొన్ని సంవత్సరాల నుంచి నిలబడుతూ వెయిట్ చేస్తూ ఉన్నవారు చాలామంది ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్క ఆస్పరెంట్ కూడా టెట్ నోటిఫికేషన్ కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. మా కళలు కూడా నెరవేరుస్తారని సీఎం రేవంత్ రెడ్డి సార్ గారిని నేను కోరుతూ థ్యాంక్ యూ సుమన్ టీవీ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.